జగన్‌ని వెంటాడిన సుగాలి ప్రీతి కేసులో ఇప్పుడు పవన్‌కి రివర్స్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ తల్లిని, ఆ తండ్రిని శవాన్ని అడ్డుపెట్టుకుని, బిడ్డల శవాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు సర్కార్ చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన నింపుతోందని మరోవైపున వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేసులో బలమైన ఆధారాల నేపథ్యంలో సీబీఐతో దర్యాప్తు చేయాల్సింది పోయి తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ వాళ్ళు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండటం అన్యాయం కాదని చంద్రబాబును ప్రశ్నించారు. ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చాను అంటూ ఎక్స్లో తన ఖాతాలో మంగళవారం వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ వైఎస్ జగన్ చెప్పుకొచ్చింది ఏంటంటే, సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ కేసుని పూర్తిగా పక్కన పెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెప్తుంటే వాళ్ళకి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు వాళ్ళు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్టు, అప్పట్లో చేసిన సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్ట్లు, డిఎన్ఏ ప్రొఫైల్లో ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాల నేపథ్యంలో సీబీఐతో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసి నా తల్లిదండ్రులకు తోడుగా ఉంటానని చెప్పాను. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామంటూ జగన్ స్పష్టం చేశారు.